సైలెన్స్ ఉండండి అందరూ. సార్ వస్తున్నారు. మీ చైర్మన్ గారా? చైర్మన్ గారి మరిది గారు. సిట్ డౌన్. సీతాకోక చిలుకలు చాలానే వచ్చాయి. వీళ్ళలో ఒకరిని నా పంచదార చిలకం చేసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళకి జాబ్ ఆఫర్ పెట్టిందే అందుకు కదా. నాకు గర్ల్ ఫ్రెండ్ అయ్యే జాక్ పాటు ఎవరు కొట్టబోతున్నారో. ఎవరి ఆంటీ? చూస్తే హీరోయిన్లా ఉంది. కాదు బ్రో, లేట్గా ఎంట్రీ ఇచ్చిన మోడల్లా ఉంది. ఇది ఇక్కడికి వచ్చిందేంటి? ఆ ఆంటీని చూసావా? ఈ ఏజ్ లో కూడా మనకి కాంపిటీషన్ వచ్చింది. పాపం ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదనుకుంటా. సో సాడ్. ఆంటీ ఇక్కడికి వచ్చింది ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? రావే. ఏంట్రా నువ్వేంటే ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మేము జాబ్ కోసం వచ్చాం. మేము అందుకే వచ్చాం. నీకు జాబ్ ఏంటే? మీకు జాబ్ ఎందుకు? నాకు అందుకే. మాకంటే ఖర్చులున్నాయి, మీకేమున్నాయి? ఎందుకు లేవు? మీకంటే ఎక్కువే ఉన్నాయి. నీకు మేము డబ్బులు ఇస్తాం కదా. నాకు నమ్మకం లేదు. మీరేమో నాన్ వెజ్ తిని నాకు వెజ్ పెట్టారు. అందుకని మా మీద పగబట్టావా? కాదు, ఈ జాబ్ తెచ్చుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని దీక్ష పట్టాను. నీకెవరిస్తారే జాబు? మీకెవరిస్తారో నాకు వాళ్లే ఇస్తారు. మేమంటే యంగ్స్టర్స్ మీ. నేను యంగేనే. అలా అనిపించుకోవడానికి గెటప్ లో వచ్చావా? నిన్ను చూసి అందరూ కామెంట్ చేస్తున్నారే. అవి కామెంట్స్ కావు, కాంప్లిమెంట్స్. మీకు అలా అర్థమైందా? అయినా ఈ జాబ్ పెళ్లి కాని వాళ్ళకే. అయితే మీరెందుకున్నారు ఇక్కడ? మేము విడివిడిగా వచ్చాం. అంటే మీకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పబోతున్నారా? మాకు పెళ్ళైన విషయాన్ని దాచుంచాం. నిజం బయటపడితే నువ్వు గాని చెప్తావా? పీక పిసికి చంపేస్తాను. నో వైలెన్స్. మీ జాబ్ మీది, నా జాబ్ నాది. మనం ముగ్గురం ఒకరికొకరం ఏమీ కాదు. ఎవరో ఎవరికి చెప్పకూడదు. ఈ డీల్ ఓకేనా? ఓకే గాని మీకు చాలా ఆశుందాంటీ. నీకు లేదా ఏంటి?
మాది ఆశ అయితే నీది అత్యాశే. రిటైర్ అయ్యే ఏజ్లో జాబ్ కోసం వచ్చావు. ఆ? హ, మనసుకి వయసు లేదు, దానికి రిటైర్మెంట్ కూడా లేదు. చూద్దాం ఎవరికి జాబ్ వస్తుందో. తప్పకుండా నాకే వస్తుంది, నాకే కావాలి, నాకు న్యాయం జరగాలి. అప్పుడేదో అద్భుతం జరగాలి. ఆ? చూసించాలు గాని పద, ఇంటర్వ్యూకి పిలుస్తారేమో. పద. కానీ నో యూస్. థ్యాంక్స్ బన్నీ. ఇంత చిన్న వయసులో నీకింత పెద్ద మనసు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యో డాడీ, ఇది మీరిచ్చిన మనీయే కదా, నాకెందుకు థ్యాంక్స్? మీరు సంతోషంగా ఉండాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను.
చాలా థ్యాంక్స్ బన్నీ. నీ వయసుకు మించిన పనులు చేస్తూ ప్రతిసారి నన్ను సర్ప్రైజ్ చేస్తున్నావు. ఇది చాలా చిన్న విషయం మమ్మీ, ఇందులో సర్ప్రైజ్ ఏముంది? స్వార్థం అంటే నేను నీ పసి మనసుకి నిజంగా ఇది చిన్న విషయమే బన్నీ. కానీ స్వార్థపు ప్రపంచానికి ఇది ఎంతో పెద్ద విషయం. అర్థం కాలేదు డాడీ. ఈ లోకంలో అందరూ తీసుకునేవాళ్లే తప్ప ఇచ్చే నీలాంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. నువ్వెప్పటికీ ఇలానే ఉండు. తీసుకోవడం కన్నా ఇవ్వడం గొప్ప విషయం. అలాగే డాడీ, మీరు చెప్పినట్టే వింటాను. వసుగారు, నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. ఇప్పటి వరకు బయట తిరిగొచ్చి అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి. అవును డాడీ, నేను మమ్మీ వెళ్ళి సరుకులు తీసుకొస్తాం. పద బన్నీ, ఈరోజు పిన్ని బాబాయిలు సంతోషపడే విధంగా లంచ్ ఏర్పాటు చేద్దాం. పద మమ్మీ. ఏమ్మా, సార్? ఇంతకు ముందు ఎక్కడన్నా వర్క్ చేసావా? నో సార్. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ మిస్ హారిక. ఆల్ ది బెస్ట్. ముందు దీన్నే పిలవాలా? నన్ను పిలవచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, టేక్ యువర్ సీట్ మిస్ హారిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను సార్. దిస్ ఈస్ మై సర్టిఫికేట్స్. మిమ్మల్ని చూశాక మీ సర్టిఫికెట్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐ మీన్ మిమ్మల్ని చూడగానే మీరు వర్త్ఫుల్, క్యాపబుల్ అనిపించింది. యువర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టచ్లో ఉంటుండు. సార్, రేపటి నుంచి ఆఫీస్కి రండి అంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ చిలకని త్వరగా నా గూటికి చేర్చాలి. అమ్మా, దీనికి ఉద్యోగం వచ్చింది. నాకు వస్తుందో రాదో. నెక్స్ట్ రాంబాబు. నన్నెప్పుడు పిలుస్తారో ఏంటో. మిస్టర్ అఖిల్, రండి. హలో సార్. యా, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఇదిగో బాబు, వాళ్ళని వీళ్ళని పిలుస్తున్నా, నన్ను పిలవేంటి? మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి మేడం. అదే, ఆ వంత ఎప్పుడొస్తుంది? ఓపిక్గా ఉండాలి మేడం. ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలరా? సో మిస్టర్ అఖిల్, మీకు ఈవెంట్స్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. సంస్కృతి ఈవెంట్స్ అని సొంత కంపెనీయే ఉండే సార్. మై బ్యాడ్ లక్, ఇప్పుడు ఏమీ లేవు. ఓ, బతికి చెడ్డవాడివా?
అవును సార్. ఇలాంటి వాళ్ళైతేనే కుక్కిన పెండ్ల పడుంటారు, నమ్మకంగా పనిచేస్తారు. ఓకే మిస్టర్ అఖిల్, మీ ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. యువర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మేలు జన్మలో మర్చిపోలేను. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అదే నాకు కావాలి. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఇప్పుడైనా నన్ను పిలుస్తావా? ఇక మిగిలింది మీరే. వెళ్ళండి అంటే. ఆ? ఆ? ఆంటీ కాదురా, అమ్మాయిని. హలో సార్, నేను సుమంగళ్ని. ఇక్కడ పూజలేం జరగట్లేదే. ముత్తైదువులతో మాకేం పని? నా పేరు సుమంగళి సార్. ఓహో, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎందుకు వచ్చారు? జాబ్ చేయడానికి. ఈ జాబ్స్ బ్యాచిలర్స్కే. నేను బ్యాచిలర్నే సార్. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు. మీరు దయ తలిస్తే పెళ్లి చేసుకుంటానా? ఏంటి? అంటే మీరు ఉద్యోగం ఇస్తే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాను అంటున్నాను. పాపం, పెన్షన్ తీసుకోవాల్సిన టైంలో జాబ్ టెన్షన్ తీసుకుంటుంది. వయసులో ఉన్న అమ్మాయిలు మాత్రమే తీసుకుంటే వదినకి డౌట్ వస్తుంది. అందుకే కొంచెం పెద్దోళ్ళని కూడా తీసుకుంటే ఆ డౌట్ రాకుండా ఉంటుంది. ఓకే మిస్ సుమంగళి, యువర్ అపాయింటెడ్. ఏమన్నారు సార్? మీకు జాబ్ ఇచ్చాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వదలండి. దూరంగా ఉండండి ప్లీజ్. ఏం చేస్తున్నావమ్మా? ఏదో మీరు జాబ్ ఇచ్చారన్న ఆనందంలో. మీ ఆనందాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, నా దగ్గరికి తీసుకురాకండి. ఓకే సార్. ఎప్పటి నుంచి జాబ్లోకి రమ్మంటారు? రేపటి నుంచే రండి. ఈ రూమ్ లోకి మాత్రం రాకండి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఉద్యోగం రాదంటారా? ఇప్పుడు చెప్తాను మీ సంగతి. ఏంటిది? మీకు ఫిట్స్ ఏమో అనుకొని తాళాలు గుర్తు పెట్టాను మేడం.
నాకు ఫిట్స్ రాలేదురా, నాకు జాబ్ వచ్చింది.